Hello friends, welcome back to our channel Chandrasekhar Learning Info. This is Chandrasekhar. Friends, today we are going to learn one interesting topic, that is articles. Okay, let's start the topic. Friends, English grammar lo a and the ఈ మూడింటిని ఆర్టికల్స్ అంటాం. ఏ అండ్ ది ఈ ఆర్టికల్స్ అనేవి ఇంగ్లీష్ గ్రామర్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మనం వీటిని ఖచ్చితంగా నేర్చుకోవాలి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా దీని మీద కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఆర్టికల్స్ అనేవి డెమోన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అని కూడా పిలుస్తారు. ఆర్టికల్స్ని నౌన్స్కి ముందు అంటే పేర్లకి ముందు యూజ్ చేస్తామన్నమాట. ఫ్రెండ్స్, ఈ ఆర్టికల్స్ని వాటి యూసేజ్ని బట్టి సపరేట్ చేయడం జరిగింది. అవి ఎలా అంటే, ఆర్టికల్స్ అనేవి టూ టైప్స్, డెఫినెట్ ఆర్టికల్ అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్. ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ అంటే ది, ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏ ఆర్ యాన్. ఇక్కడ ది అంటే లిటరల్గా దీని మీనింగ్ వచ్చేసి ఆ, అంటే ఆ పర్టికులర్ అని చెప్తాం కదా, పర్టికులర్గా ఏదైనా చెప్తాం కదా, స్పెసిఫిక్గా ఏదైనా చెప్పేటప్పుడు అంటే నిర్దిష్టంగా ఏదైనా చెప్పేటప్పుడు ఈ ది అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఆ పుస్తకం, ఆ మనిషి, అలా. ఇక్కడ ఇండిఫినిట్ అంటే ఏ ఆర్ యాన్ అని చెప్పాను కదా, దీనికి లిటరల్గా మీనింగ్ వచ్చేసి ఒక అని అర్థం, ఏదైనా ఒకటి అని అర్థం. అయితే ఇక్కడ డిఫరెంట్ ఆర్టికల్ అంటే ఇండెఫినిట్ ఆర్టికల్ అంటే మీరు డిఫరెన్స్ తెలుసుకోవాలి. డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. లెట్స్ రీడ్ ఏ బుక్, లెట్స్ రీడ్ ద బుక్. ఇక్కడ రెండు సెంటెన్స్ ఉన్నాయి. ఈ సెంటెన్స్లో ఒక దగ్గర ఏ ఉంది, ఒక దగ్గర ది ఉంది. అంటే ఇక్కడ ఏ అనే ఆర్టికల్ యూజ్ చేసాం, ఇక్కడ ది అనే ఆర్టికల్ యూజ్ చేసాం. కానీ డిఫరెన్స్ అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ లెట్స్ రీడ్ ఏ బుక్ అంటే ఒక పుస్తకం చదువుదాం, అంటే ఒక పుస్తకం చదువుదామంటే అది ఏదైనా అయి ఉండొచ్చు. అదే పర్టికులర్గా అంటే స్పెసిఫిక్గా చెప్పలేదన్నమాట, అంటే నాన్ స్పెసిఫిక్. ఇలా నాన్ స్పెసిఫిక్గా ఏదైనా చెప్పినప్పుడు ఈ నౌన్ ఉంది కదా, బుక్ అనే నౌన్, ఈ నౌన్కి ముందు ఏ యూజ్ చేస్తాం. ఒక పుస్తకం చదువుదాం అలా. ఇది చూడండి, లెట్స్ రీడ్ ద బుక్ అంటే ఒక పుస్తకం పర్టికులర్గా అంటే స్పెసిఫిక్గా చెప్తున్నాం. ఒక పుస్తకం చదువుదాం అంటే అది ఆ పుస్తకం చదువుదాం అని చెప్తున్నట్టు అనమాట. లెట్స్ రీడ్ ద బుక్ పర్టికులర్గా చెప్పినట్టు. ఇది డెఫినెట్ ఆర్టికల్కి ఇండెఫినెట్ ఆర్టికల్కి డిఫరెన్స్. ఫ్రెండ్స్, ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ అంటే ది ఒకటే ఉంది. ఇక్కడ ఇండెఫినెట్ అంటే టూ ఉన్నాయి, ఏ ఆర్ యాన్. ఈ ఏ ఆర్ యాన్లు కూడా యూజ్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. అది మనం ముందు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొకటి, ఈ ఏ ఆర్ యాన్లు ఓన్లీ సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు మాత్రమే యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈ ది అనేది మాత్రం సింగులర్ అండ్ ప్లూరల్ బోత్ నౌన్స్ ముందు మనం యూజ్ చేస్తాం అనమాట. ది నెంబర్ 1 ఏంటంటే, వెన్ వీ స్పీక్ అబౌట్ ఎ పర్టికులర్ పర్సన్ ఆర్ ఎ థింగ్, ఒక నిర్దిష్ట వ్యక్తిని కానీ వస్తువుని కానీ దాని గురించి చెప్పేటప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తామన్నమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. టేక్ ద బుక్ విచ్ యూ వాంట్ టు రీడ్. నువ్వు ఏదైతే చదవాలనుకుంటున్నావో ఆ బుక్ తీసుకో అంటే పర్టికులర్గా అంటే స్పెసిఫిక్గా చెప్తున్నాం అనమాట. నీకు ఏదైతే కావాలో అది తీసుకో అని ఇక్కడ స్పెసిఫిక్గా చెప్తున్నాం కదా, సో అందుకే ఇక్కడ దా యూజ్ చేసాం. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. క్లోజ్ ద డోర్, మస్కిటోస్ ఆర్ ఎంటరింగ్. మస్కిటోస్ వస్తున్నాయి, డోర్ని క్లోజ్ చేయి అంటే పర్టికులర్గా ఆ డోర్ని క్లోజ్ చేయి అని చెప్తున్నాం అనమాట. సో ఇలా ఒక నిర్దిష్ట వ్యక్తిని కానీ వస్తువుని కానీ గురించి చెప్పేటప్పుడు ది అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. నెంబర్ 2, బిఫోర్ ద పర్సన్ ఆర్ ఎ థింగ్ విచ్ ఆర్ ఆల్రెడీ రిఫర్డ్ టు ఇన్ ద సేమ్ కాంటెక్స్ట్. అంటే ఇదివరకే ప్రస్తావించిన వ్యక్తుల ఆర్ వస్తువుల పేర్ల ముందు. అంటే ఒక సెంటెన్స్లో ఒక వ్యక్తిని గురించి కానీ ఒక వస్తువుని గురించి కానీ చెప్పి మళ్ళీ దాని గురించే ఏదైనా చెప్తున్నప్పుడు. ఎగ్జాంపుల్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చూస్తే, ఐ హ్యావ్ ఎ కార్, ద కార్ కలర్ ఈజ్ బ్లాక్. నాకు ఒక కార్ ఉంది, ఆ కార్ కలర్ బ్లాక్. ఈ కార్ అనేది ఆల్రెడీ వచ్చింది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆర్టికల్ ఏ కానీ యాన్ కానీ వస్తుంది, అంటే ఇక్కడ వచ్చే సౌండ్ని బట్టి ఏ కానీ యాన్ కానీ వస్తుంది. సో ఈ సెంటెన్స్లో మళ్ళీ ఈ ఆబ్జెక్ట్ అనేది రిపీట్ అయితే, ఈ నౌన్ అనేది రిపీట్ అయితే, సో అక్కడ ద అని వస్తుంది. చూడండి, ఐ హ్యావ్ ఎ కార్, ద కార్ కలర్ ఈజ్ బ్లాక్, ద కార్ కలర్ ఈజ్ బ్లాక్. సో ఇలా అనమాట. నెంబర్ 3, వెన్ ఏ సింగిల్ నౌన్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద హోల్ క్లాస్. అంటే
ఒక మొత్తం సమూహాన్ని సూచించడానికి ఒక ఏకవచన నామవాచకాన్ని ఉపయోగించినప్పుడు దాని ముందు దీన్ని ఉపయోగించాలి. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ద రోజ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్. ద రోజ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ అంటే ఇక్కడ రోజ్ అనేది ఒక నేమ్, ఒక సింగులర్ నేమ్. కానీ ద రోజ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ అంటే రోజెస్ అన్నిటినీ మనం చెప్తున్నట్టు. సో ద రోజ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ అంటే ఈ రోజ్ ఫ్లవర్ అనేది బ్యూటిఫుల్ అని చెప్తున్నాం అనమాట. సో అన్నిటికీ వర్తిస్తుంది అనమాట. నెంబర్ 4, బిఫోర్ యూనిక్ థింగ్స్. ఒకే ఒక్కటి ఉన్నప్పుడు అంటే ఈ ప్రపంచంలో ఒక్కటే ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ది స్కై, ఆకాశం ఒకటే ఉంటుంది కదా, అలా ది స్కై, ది మూన్, ది సన్. నెంబర్ 5, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఏరోప్లేన్స్, ట్రైన్స్, షిప్స్, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ ఎక్సెట్రా. అంటే ఏరోప్లేన్స్ నేమ్స్ ముందు, ట్రైన్స్ నేమ్స్ ముందు, షిప్ నేమ్స్ ముందు, న్యూస్ పేపర్స్ అలాగే మ్యాగజైన్స్ నేమ్స్ ముందు మనం ఆర్టికల్ దీన్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ది టైటానిక్, ది ఇండియా టుడే, ది వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ది ఇండియన్ ఎయిర్లైన్స్. ఇలా ది టైటానిక్ ఇక్కడ షిప్ నేమ్ కదా, ది యూజ్ చేసాం. ఇండియా టుడే న్యూస్ పేపర్, ట్రైన్ నేమ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్, సో ది వెంకటాద్రి ఎక్స్ప్రెస్. ఇండియన్ ఎయిర్లైన్స్ ఇది ఏరోప్లేన్ నేమ్స్ కదా, ది ఇండియన్ ఎయిర్లైన్స్. సో నెంబర్ 6 చూస్తే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు మనం ఆర్టికల్ దీన్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ది వయోలిన్, ది ఫ్లూట్. ఇక్కడ ఒక నోట్ ఉంది ఫ్రెండ్స్. ఆ నోట్ ఏంటంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ సింగులర్గా ఉన్నప్పుడే మనం ఆర్టికల్ దీన్ని యూజ్ చేయాలి, ప్లూరల్గా ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేయొద్దు. ఇది ఒక నోట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లూట్స్ ఉందనుకోండి, ది ఫ్లూట్స్ అని యూజ్ చేయొద్దు, అది రాంగ్ అనమాట. అది నోట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నెంబర్ 7 చూస్తే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఎ నేషన్, కమ్యూనిటీ, జాతి ఆర్ మత పేర్ల ముందు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ది హిందూస్, ది ముస్లిమ్స్. నెంబర్ 8 చూస్తే బిఫోర్ అడ్జెక్టివ్స్ యూజ్డ్ యాజ్ నౌన్స్. విశేషణాలను నామవాచకాలుగా వాడినప్పుడు అంటే ఏదైనా సెంటెన్స్లో విశేషణాలు అంటే అడ్జెక్టివ్స్ని నౌన్స్కి రీప్లేస్ చేసి వాడినప్పుడు అక్కడ మనం ఆర్టికల్ దీన్ని యూజ్ చేస్తాం. ఈ ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. ది రిచ్ షుడ్ హెల్ప్ ద పూర్ అంటే ధనవంతులు పేదలకు సహాయం చేయాలి. అంటే ఇక్కడ రిచ్, పూర్, ఇక్కడ ఈ రెండు అడ్జెక్టివ్స్ నౌన్స్ దగ్గర యూజ్ చేసాం అనమాట. అంటే నౌన్స్లా యూజ్ చేసాం. సో అందుకే ఇక్కడ ది అనే ఆర్టికల్ని యూజ్ చేసాం. నెంబర్ 9 బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఇన్వెన్షన్స్ అంటే ఆవిష్కరణల ముందు మనం ది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ది రేడియో, ది బల్బ్. నెంబర్ 10 బిఫోర్ అన్ అడ్జెక్టివ్ ఇన్ సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ అంటే అడ్జెక్టివ్ ఉంటుంది కదా, అడ్జెక్టివ్లో ఈఎస్టీ అని వస్తుంది. ఈఎస్టీ అని వస్తే అది సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. సో అలాంటి సెంటెన్స్ అంటే అలాంటి అడ్జెక్టివ్ ముందు ది యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. దిస్ ఈజ్ ద హైయెస్ట్ బిల్డింగ్ ఇన్ ద హైదరాబాద్. సో ఇలాంటి అడ్జెక్టివ్ ముందు మనం ది యూజ్ చేస్తాం. నెంబర్ 11 బిఫోర్ ఆర్డినల్ నెంబర్స్. ఆర్డినల్ నెంబర్స్ ముందు అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్తుంటాం కదా. సో అలా చెప్పేదాని ముందు ది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ ఈస్ ద థర్డ్ టైమ్ ఐ హ్యావ్ కాల్డ్ యూ. ఇక్కడ ఆర్డినల్ నెంబర్ 3 అని ఉంది కదా, థర్డ్ టైం చేశాను కాల్ అని చెప్పినప్పుడు దానికి ముందు ది యూజ్ చేస్తాం. దిస్ ఈస్ ద థర్డ్ టైమ్ ఐ హ్యావ్ కాల్డ్ యూ. నెంబర్ 12 బిఫోర్ అన్ అడ్జెక్టివ్ ఇన్ డబుల్ కంపారేటివ్ డిగ్రీ. ఏదైనా అడ్జెక్టివ్ అనేది డబుల్ కంపారేటివ్ డిగ్రీలో ఉంటే అంటే కంపేర్ చేస్తున్నాం రెండింటిని, అప్పుడు ది యూజ్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ వర్డ్ చూద్దాం. ద మోర్ యూ వర్క్ హార్డ్ ద మోర్ యూ గెట్ సక్సెస్. ఇక్కడ మోర్ అనే అడ్జెక్టివ్ కంపేర్ చేయబడుతుంది అనమాట. సో ఇక్కడ ద మోర్ యూ వర్క్ హార్డ్ ద మోర్ యూ గెట్ సక్సెస్. సో ఇక్కడ ది యూజ్ చేస్తాం, ది యూజ్ చేస్తాం. సో ఇది డబుల్ కంపారేటివ్ డిగ్రీ. నెంబర్ 13 యూజ్ ది విత్ డికేట్స్
అంటే డికేడ్స్కి ముందు మనం ఆర్టికల్ దీని యూజ్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్స్ చూద్దాం. షీ వాజ్ బోర్న్ ఇన్ 70s. ఇక్కడ చూడండి, ఇవి డికేడ్స్ చెప్పేటప్పుడు ఆర్టికల్ ది యూజ్ చేస్తాం. షీ వాజ్ బోర్న్ ఇన్ 70s. వన్ మోర్ ఎగ్జాంపుల్. దిస్ ఈజ్ ఎ పెయింటింగ్ ఫ్రమ్ ద 1840s. ఇక్కడ ఆర్టికల్ ది యూజ్ చేసాం. నెక్స్ట్ నెంబర్ 14, యూస్ ది విత్ క్లాజెస్ ఇంట్రడ్యూస్డ్ బై ఓన్లీ. ఏవైనా క్లాజెస్ ఓన్లీతో ఇంట్రడ్యూస్ అవుతాయి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం. యు ఆర్ ద ఓన్లీ పర్సన్ టు కంప్లీట్ ద వర్క్. ఇక్కడ చూడండి, ఈ క్లాస్ అనేది ఓన్లీతో ఇంట్రడ్యూస్ అయింది. సో ఇలా వచ్చినప్పుడు దానికి ముందు అంటే ఓన్లీకి ముందు ది అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. నెంబర్ 15, యూస్ ది విత్ కంట్రీస్ దట్ ఇంక్లూడ్స్ ద వర్డ్స్ రిపబ్లిక్, కింగ్డమ్ ఆర్ స్టేట్స్. అంటే ఏవైనా కంట్రీస్ ఈ 3 వర్డ్స్ ఇంక్లూడ్ అయితే, అంటే ఆ కంట్రీ నేమ్లో ఈ 3 వర్డ్స్ ఇంక్లూడ్ అయితే అక్కడ ది యూజ్ చేస్తాం అనమాట. అంటే ఆ కంట్రీ నేమ్కి ముందు ది యూజ్ చేస్తాం. ఏంటివంటే అది రిపబ్లిక్, కింగ్డమ్, స్టేట్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. ది యునైటెడ్ స్టేట్స్. ఇక్కడ ఈ కంట్రీ నేమ్లో స్టేట్స్ అని వచ్చింది. సో దీని ముందు ది ఆర్టికల్ యూజ్ చేస్తాం. సో ఇలా ది యునైటెడ్ స్టేట్స్. సో ఈ 3 వచ్చినప్పుడు దాని ఆర్టికల్ని ముందు యూజ్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 16, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హిస్టారికల్ అండ్ పబ్లిక్ బిల్డింగ్స్. చారిత్రక, ప్రజా సంబంధమైన కట్టడాల పేర్ల ముందు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ది చార్మినార్, ది తాజ్మహల్, ది హైకోర్ట్. సో ఇక్కడ చూడండి, ది 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 ఆర్టికల్ ది యూజ్ చేసాం. నెక్స్ట్ నెంబర్ 17, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రిలీజియస్ అండ్ పాపులర్ బుక్స్. మతపరమైన ప్రత్యేక రచనల పేర్ల ముందు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ది బైబిల్, ది రామాయణ, ది భగవద్గీత. ది 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 నెక్స్ట్ నెంబర్ 18, బిఫోర్ ద టైమ్ ఎక్స్ప్రెషన్స్. అంటే టైమ్ ఎక్స్ప్రెషన్స్కి ముందు మనం ది ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ది మార్నింగ్, ది ఆఫ్టర్నూన్, ది ఈవినింగ్, ఇలా. నెక్స్ట్ నెంబర్ 19, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రివర్స్, సీస్, ఓషన్స్, డిజర్ట్స్, మౌంటైన్ రేంజెస్, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. రివర్స్కి ముందు, సీస్కి ముందు, ఓషన్స్కి ముందు, డిజర్ట్స్కి ముందు, మౌంటైన్ రేంజెస్కి ముందు, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. వీటన్నిటి ముందు మనం ఆర్టికల్ దీని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ది కృష్ణ, ది అట్లాంటిక్ ఓషన్, ది హిమాలయాస్, ది మాల్దీవ్స్, ది సహారా, ఇలా. నెక్స్ట్ నెంబర్ 20, యూస్ ది విత్ కంట్రీస్ దట్ హ్యావ్ ప్లూరల్ నేమ్స్. ఏ కంట్రీస్కి అయితే ప్లూరల్ నేమ్స్ ఉంటాయో వాటికి ముందు ది అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ది ఫిలిప్పీన్స్, ది నెదర్లాండ్స్. ఇక్కడ ఈ కంట్రీ నేమ్స్కి ప్లూరల్ ఉంది, అంటే ఈ కంట్రీ నేమ్స్ అనేవి ప్లూరల్ అనమాట. సో ఇలాంటి ప్లూరల్ నేమ్స్ వచ్చినప్పుడు మనం ఆర్టికల్ ది యూజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, గివ్ యూ లైక్ and share with your friends and family members, and don't forget to subscribe. We will meet in the next video. Until then, this is Chandrasekhar signing off. Bye bye.